హలో ఎవ్రీవన్, నేను మీ కళ్యాణి టీచర్. గుడ్ మార్నింగ్. నిన్నైతే మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజెస్ థియరీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇవాళ మనం మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. దీన్ని ప్రతిపాదించిన వారు కోల్బర్గ్, అమెరికాకి చెందిన ఆయన. అలాగే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే బుక్ రచయిత అనమాట. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో వర్క్ చేశారు. He referred to the child as a moral philosopher. Moral philosopher. ఈయన్ని moral philosopherగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈయన రాసిన బుక్ వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. అండ్ ఈయన ప్రకారం మొరాలిటీ ఈజ్ డిస్టింగ్విషింగ్ వాట్ ఈజ్ రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ రాంగ్. ఏది రాంగు ఏది రైటు అని డిస్టింగ్విష్ చేసేదే మొరాలిటీ అని చెప్పిన వాళ్ళు కోల్బర్గ్ అనమాట. ఈయన మొరాలిటీ అనేది లాటిన్ వర్డ్ మోర్స్ నుంచి వచ్చింది, అంటే కస్టమ్ ఆర్ మేనర్. మొరాలిటీ అనేది లాటిన్ వర్డ్ మోర్స్ అంటే కస్టమ్ ఆర్ మేనర్. కస్టమ్ ఆర్ మేనర్ అన్నమాట. మోర్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి మొరాలిటీ అనేది వచ్చింది. ఇప్పుడు మొరాలిటీ మోరల్ డెవలప్మెంట్ పిల్లల్లో యానిమల్స్లో అసలు ఉండదు అని కోల్బర్గ్ గారు చెప్పారు. పిల్లల్లో ఒక ఏజ్ వచ్చే వరకు కూడా మనం మొరాలిటీని చూడలేము. సో ఆయన ఇలాగా పిల్లల్ని పర్యవేక్షించి 3 లెవెల్స్ 6 స్టేజెస్ కింద డివైడ్ చేశారనమాట ఆ మొరాలిటీని. సో ఈ లెవెల్స్ ఈ స్టేజెస్ తెలుసుకునే ముందు మనము హింజ్ డైలమా గురించి తెలుసుకోవాలి. హింజ్ డైలమా మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు, బట్ ఈ లెవెల్స్ ఈ స్టేజెస్ తెలుసుకోవాలి అంటే మనం హింజ్ యొక్క స్టోరీ అయితే తెలుసుకోవాలి. అలాగే హింజ్ డైలమా ఎవరు చెప్పారు అంటే కోల్బర్గ్. ఈ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు హింజ్ అనే అతను వాళ్ళ వైఫ్ క్యాన్సర్తో లాస్ట్ స్టేజ్లో చనిపోబోతున్నారనమాట. ఒక డ్రగ్ కాపాడగలదు, ఒక ఇంజెక్షన్, కానీ అది చాలా ఖరీదు ఎక్కువ. సో దాన్ని కొనడానికి ఆయన దగ్గర ఎటువంటి అమౌంట్ లేదనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన దొంగతనం అయితే చేశారు. జనరల్గా దొంగతనం చేయకూడదు అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. ఎవడైనా పిల్లవాడు ఎల్కేజీ యూకేజీ లెవెల్లో పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ తీసుకుంటే తప్పమ్మా, అది తీసుకోకూడదు, అది మీ ఫ్రెండ్ది ఇచ్చేయాలి అని చెప్తాం. సో అక్కడ మనం చెప్తాం. అటువంటి సిచ్యువేషన్లో మనం పిల్లలు జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పడానికి హింజ్ డైలమాని యూజ్ చేశారనమాట. సో ఆ హింజ్ డైలమా ప్రకారం ఆయన 3 లెవెల్స్ 6 స్టేజెస్ని అయితే ప్రతిపాదించారు. 3 లెవెల్స్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ లెవెల్, అది 3 to 7 ఇయర్స్ ఉంటుంది. కన్వెన్షనల్ లెవెల్ 8 to 13 ఇయర్స్ ఉంటుంది. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ 18+ ఉంటుంది. అలాగే ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ హింజ్ గురించి 3 to 7 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చెప్పామనుకోండి, ఏమంటారు వాళ్ళు? అది చాలా తప్పు టీచర్, తప్పు మేడం, చేయకూడదు, అది దొంగతనం అతనికి అని చెప్తారు. వాళ్ళకి ఏ బేస్ మీద దొంగతనం చేశాడు, ఎటువంటి మొరాలిటీ అనేది తెలీదు. సో తప్పు చేశాడని చెప్పేస్తారు. అదే స్టోరీ కన్వెన్షనల్ లెవెల్ 8 to 13 ఇయర్స్ పిల్లలకి చెప్తే అతను చేసింది తప్పే, ప్లస్ అతనికి శిక్ష పడాలి, దొంగతనం చేయకూడదు అంటారు. అదే 18+ ఏజ్ వాళ్ళకి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ వాళ్ళకి చెప్తే నైతిక విలువ ప్రకారం చేయొచ్చు, ఎందుకంటే అతని భార్యని కాపాడుకోవాలి, అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి దొంగతనం చేశాడు, లేకపోతే చేసి ఉండేవాడు కాదు కదా, సో వదిలేయచ్చు అని చెప్తారు. సో ఇలాగా 3 ఏజ్ లెవెల్స్కి 3 ఒపీనియన్స్ అయితే ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మళ్ళీ స్టేజెస్ అనేవి చెప్పారనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. ఇక్కడ ఏది రాంగు ఏది రైటు, ఏది గుడ్డు ఏది బ్యాడ్ అనేది తెలుస్తుంది పిల్లలకి. అలాగే ఈ ఏజ్లో తప్పు చేస్తే పనిష్ చేస్తారు, మంచి చేస్తే మెచ్చుకుంటారు అని తెలుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ రాంగ్ చేస్తే ట్రబుల్లో పడతాం మనం, అలాగే రైట్ చేస్తే ఏం పర్వాలేదు, వీ కెన్ గో ఫర్దర్ అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఉంటుందన్నమాట. అక్కడ ఈ లెవెల్ ఫస్ట్ లెవెల్లో 2 స్టేజెస్ ఉన్నాయి, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ చూస్తే పేరెంట్స్ యొక్క భయం, టీచర్స్ యొక్క భయం వల్ల
పనిష్మెంట్ ఎక్కడ ఇస్తారో అన్న భయంతో ఒబీడియన్స్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళకి. హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతారేమో, ఈ పని చేయకపోతే అమ్మ కొడుతుందేమో, బయటికి వెళితే నాన్న తిడతారేమో అనే భయంతో కూడిన ఒబీడియన్స్ అయితే డెవలప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. దీన్నే టిట్ ఫర్ టాట్ అని కూడా అంటారు. టిట్ ఫర్ టాట్ స్టేజ్ విచ్ లెవెల్ అని అడుగుతారు. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. టిట్ ఫర్ టాట్ అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్. దాని అనదర్ నేమ్ వచ్చేసి ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఈ స్టేజ్లో పిల్లవాడు ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం. నువ్వు నాకు పెన్సిల్ ఇస్తే నేను నీకు ఎరేజర్ ఇస్తాను, నేను ఈ పని చేయాలంటే నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి, నేను హోంవర్క్ చేయాలంటే నన్ను వీడియో గేమ్ ఆడుకోనివ్వాలి, నేను నీకు ఈ పని చేయాలంటే నాకు ఒక లడ్డు ఇవ్వు, ఒక చాక్లెట్ ఇవ్వు అని ఎక్స్చేంజ్ అనమాట. సో ఇటువంటి ఆలోచనలు అయితే ఈ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఒక పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు అంటే దానికి కారణం మిడ్ డే మీల్ అవ్వచ్చు. అలాగే కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ సెకండ్ లెవెల్ 8 to 13 years. ఇక్కడ మళ్ళీ 2 స్టేజెస్గా డివైడ్ అయ్యింది. గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, మెయింటైనింగ్ ద సోషల్ ఆర్డర్. గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్నే మనం గుడ్ బాయ్ గుడ్ గర్ల్ స్టేజ్ అంటాం. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ స్టేజ్ని ఎక్కడ చూస్తాము? కన్వెన్షనల్ లెవెల్ సెకండ్ స్టేజ్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. అండ్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ యాటిట్యూడ్ ఏంటి అంటే ప్రతి పనిని నేను గుడ్ బాయ్ని, నేను గుడ్ గర్ల్ని అనిపించుకోవాలని చెప్పి ప్రతి పనిని పాజిటివ్గా చేసేయడం, హోంవర్క్ చేసేయడం, అమ్మ చెప్పిన పనులన్నీ చేసేయడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఒబీడియన్స్ అండ్ సోషల్ ఆర్డర్ అంటే మెయింటైనింగ్ ద సోషల్ ఆర్డర్. సొసైటీ అంటే ఏంటండి పిల్లలకి? స్కూల్. సో స్కూల్లో చెప్పిన పనులన్నీ చేసేయడం, హోంవర్క్ చేసేయడం, రాసేయడం, చదవడం, ఇవన్నీ చేసేస్తారు. అలా మెయింటైన్ చేస్తారనమాట. అది ఏ లెవెల్? కన్వెన్షనల్ లెవెల్ 8 to 13 years. అండ్ నెక్స్ట్ అలాగే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారనమాట. స్కూల్లో కానీ ఇంట్లో కానీ, అలాగే సొసైటీ అంటే సిగ్నల్స్ పడినప్పుడు బైక్ ఆపడం, సైకిల్ ఆపడం, ఇట్లాగనమాట. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఈ లెవెల్నే ఇంకొక పేరుతో పిలుస్తాము ప్రిన్సిపల్డ్ లెవెల్. 18+ ఏజ్లో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఈ లెవెల్లో పిల్లలు కరెక్ట్గా మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది, పరిపక్వత అనేది డెవలప్ అవుతుంది. జస్టిస్, హానెస్టీ, ఈక్వాలిటీ, ఎదుటి హ్యూమన్ బీయింగ్స్ని రెస్పెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా తెలుసుకుంటారనమాట ఈ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ప్రిన్సిపల్డ్ లెవెల్లో 18+ ఏజ్లో. ఇక్కడ మళ్ళీ 2 స్టేజెస్ ఉన్నాయి. సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్. సోషల్ కాంట్రాక్ట్ అంటే పిల్లలు కరెక్ట్గా వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కోసం బిహేవ్ చేయడం, అలాగే రెస్పెక్టింగ్ హ్యూమన్ రైట్స్, డెసిషన్ ఆఫ్ ఏదైనా పని చేసే ముందు డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడం, అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం పాటుపడటం, అలా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్కి వచ్చేసరికి ఇక్కడ సోషల్ నార్మ్స్ని ఫాలో అవ్వడం, డిగ్నిటీగా మెయింటైన్ చేయడం, ఈక్వాలిటీని చూపించడం, ఒకరి డెసిషన్స్ని మరొకరు మెచ్చుకోవడం, అంటే అది కరెక్టు అని ఒప్పుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఒక పర్సన్ ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండించడం, ఇలాగా. అండ్ ఇంకొకరిని డిస్టర్బ్ చేయడం లాంటి పనులు చేయకుండా మసలుకుంటారు. అలాగే ఇప్పుడు మొరాలిటీ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అవునా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ మొరాలిటీ డెవలప్మెంట్ ఆర్డర్ అనేది అందరిలోనూ సేమ్గానే ఉంటుంది, బట్ ఏజ్ డిఫరెన్స్లో తేడా ఉంటుంది. ఒకడికి 10 yearsకే మొరాలిటీ వాల్యూస్ ఎక్కువ ఉండొచ్చు, ఒకడికి 20 years వచ్చినా మొరాలిటీ వాల్యూ ఉండకపోవచ్చు. వాడికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి లేదురా అంటాం, వీడికి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువరా, వయసుకు మించి చక్కగా ఉన్నాడు, పరిణితి చెందాడు అంటాం. సో వరుసగా ఉంటుంది ఆర్డర్ అనేది, బట్ ఏ ఏజ్లో వాడికి మొరాలిటీ కలుగుతుంది అనేది వీ కాంట్ డిసైడ్. అలాగే ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి పిల్లవాడు లెవెల్ 1కి వస్తాడు. మొరాలిటీ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఫస్ట్ పిల్లవాడు లెవెల్ 1కి వస్తాడు.
అడల్ట్ అయితే లెవెల్ 3 వరకు వెళ్తారు. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక లెవెల్ 3లో 2 స్టేజెస్ చెప్పుకున్నాం. ఒకటి యూనివర్సల్ ప్రిన్సిపల్, ఒకటి డెమోక్రటికల్లీ, ఒకటి యూనివర్సల్ ప్రిన్సిపల్ అని చెప్పాం. ప్రతి అడల్ట్ కూడా ఇది 5th స్టేజ్, ఇది 6th స్టేజ్, ఈ రెండు థర్డ్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ డెమోక్రటిక్గా ప్రతి అడల్ట్ కూడా స్టేజ్ 5 దాకా వెళ్ళగలరు. స్టేజ్ 6 దాకా చాలా తక్కువ మందే వెళ్ళగలరు. ఎలాంటి వాళ్ళంటే ఇతరుల కోసం పాటుపడే వాళ్ళు, మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, అటువంటి వాళ్ళు మాత్రమే స్టేజ్ 6లోకి వెళ్తారు. ప్రతి వాడు స్టేజ్ 5 దాకా వెళ్ళిపోతాడు. స్టేజ్ 6 మాత్రం ఇతరుల కోసం, దేశం కోసం అన్నట్టు పాటుపడే వాళ్ళు మాత్రమే యూనివర్సల్ ప్రిన్సిపల్ స్టేజ్కి వెళ్ళగలరు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ కోల్బర్గ్ ఏం చెప్పారంటే moral development in an individual is at its peak level with the 3rd stage to 6th stage. 3rd stage నుంచి 6th స్టేజ్కి పీక్ లెవెల్లో ఉంటుంది. ఆ పీక్ లెవెల్కి చేరిన వాడే 6th స్టేజ్కి వెళ్ళగలడు అనమాట. అండ్ అలాగే 6th స్టేజ్కి ఒకవేళ 6th స్టేజ్కి కనుక వెళ్ళారు అంటే వాళ్ళు మహాత్ములతో సమానం. వాళ్ళని ఎవ్వరూ కూడా నెగిటివ్గా మాట్లాడలేరు, ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు ఈ మోరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ టీచర్స్ ఏం చేయాలంటే డిఫరెంట్ లెవెల్ టెస్ట్ అయితే చిల్డ్రన్ మీద ప్రయోగించి వాళ్ళని ఫర్దర్గా స్టేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళని డెవలప్ చేయగలగాలి. అండ్ ఆల్సో టీచర్స్ అండ్ పేరెంట్స్ షుడ్ బి ఐడియల్. పార్షియాలిటీ చూపించకుండా ప్రతి పిల్లవాడిని సమానంగా చూడగలగాలి ప్రతి టీచరు కూడా. అండ్ అలాగే స్కూల్స్లో ప్రతిరోజు ప్రేయర్ కండక్ట్ చేయాలి. అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్ని రిలీజియన్స్ ఒకటే అని చెప్పగలగాలి. మదర్ ల్యాండ్ గురించి పేట్రియాటిక్ సాంగ్స్ అనేవి పిల్లలకి నేర్పించాలి. మన భూమి, మన మాతృభాష అనే వాటి మీద ఫోకస్ ఎక్కువ చేసి పిల్లవాడికి ఎక్కువ నేర్పిస్తే మొరాలిటీ రేట్ అనేది తొందరగా డెవలప్ అవుతుంది పిల్లల్లో. అండ్ నేషనల్ ఫెస్టివల్స్, నేషనల్ డేస్ గురించి చెప్తూ ఉండాలి. అలాగే వాటిని సెలబ్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా వాటి మీద అవగాహన అనేది వస్తుంది. అండ్ ఆల్సో SUPW, NCC, NSS వీటన్నిటికి గురించి కూడా వాళ్ళకి తెలిసేలాగా చేయాలన్నమాట. అండ్ ఇక్కడితో అయితే ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. మోరల్ డెవలప్మెంట్ థియరీ అనేది అయిపోయింది. దీన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్. అలాగే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హింజ్ డైలమా ఎవరు అంటే కోల్బర్గ్. దాని స్టోరీ మనకు అవసరం లేదు, బట్ స్టోరీ బేస్ మీద ఇన్ 3 లెవెల్స్ 6 స్టేజెస్ అని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏ స్టేజ్ ఏ లెవెల్కి అనేది కూడా బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీ మీద బిట్స్ అయితే చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.